అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష ఎందుకు వేస్తుందో మీకు తెలుసా? సతీదేవి మరణించిన తర్వాత మళ్ళీ పార్వతీదేవిగా జన్మిస్తుంది. యవ్వనం వచ్చేసరికి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. ఎలాగైనా శివుణ్ణి వివాహం చేసుకోవాలని కొన్ని సంవత్సరాల పాటు పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేస్తుంది. అయినా సరే శివుడు చలించకపోవడంతో మన్మధుడు ప్రేమ బాణాన్ని శివుడిపై వదులుతాడు. శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు. అక్కడి నుంచి లేచి శివుడు తపస్సు చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడు నారదుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చి, తల్లి, శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కాశీకి వెళ్లి ప్రతి భక్తుడికి అన్నదానం చేసి అన్నపూర్ణగా పేరు పొందు. ఒకానొక సమయంలో శివుడు నీ దగ్గరికి వచ్చి భిక్షాటన అడుగుతాడు అని చెప్తాడు. నారదుడు చెప్పినట్టే పార్వతీదేవి కాశీకి వెళ్లి అన్నదానం చేస్తుంది. అక్కడ అన్నపూర్ణమ్మగా పేరు పొందుతుంది. అదే సమయంలో శివుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చి చేతులు చాపి భిక్ష అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి శివుడికి భిక్ష వేస్తూ తన చేయి తాకుతుంది. అప్పుడు శివుడికి ఈ పార్వతీదేవి సతీదేవి అని అర్థమవుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని స్వీకరిస్తాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడుగా శివుడు వెలిశాడు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.